హాయ్ ఫ్రెండ్స్, ఇవాళ వీడియోలో అయితే ఈ మహీంద్రా అప్లికేషన్ గురించి రివ్యూ అయితే చూద్దాం. ఎందుకంటే చాలా రోజుల నుంచి పేమెంట్ అయితే వస్తుంది. కాకపోతే ఇప్పుడిప్పుడే మనకి కొంతమందికి అయితే పేమెంట్ అనేది ఇస్తుంది, అలాగే కొంతమందికి పెండింగ్ పెడుతుంది, అలాగే కొంతమందికి ఫెయిల్ అయితే చెప్తుంది. ఓకేనా, మీకు చూపిస్తాను చూడండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ నా విత్డ్రాల్ అయితే మీకు చూపిస్తాను చూడండి. ఇక్కడ మై అకౌంట్ కనిపిస్తుంది కదా, దానిపైన క్లిక్ చేసుకున్నట్లయితే మనకి ఇక్కడ చూడండి మై విత్డ్రాల్ బ్యాలెన్స్ వచ్చేసి 758 రూపీస్ అయితే కనిపిస్తుంది కదా. నేనైతే విత్డ్రా అయితే తీసుకున్నాను ఆల్రెడీ. తీసుకుంటే చూడండి మనకి ఇక్కడ విత్డ్రా టికెట్ అయితే మనకి ఫెయిల్ అయితే అయిపోతుంది చూడండి. పేమెంట్ అనేది ఫెయిల్ అని వచ్చేసింది. ఓకేనా, నేను విత్డ్రా తీసినా సరే మళ్ళీ ఒక 1 అవర్ తర్వాత మనకి రిఫండ్ అనేది అయిపోతుంది. అది యాప్లోకి వచ్చేస్తుంది ఆ అమౌంట్ అనేది. ఓకేనా, కాబట్టి మీరైతే దీంట్లో ఎవరైనా ఇన్వెస్ట్మెంట్ పెట్టారంటే పెట్టకండి. ఈ అప్లికేషన్ అనేది క్లోజ్ అయితే అయిపోతుంది త్వరలో. ఇంకా చూడండి మనకి ఇక్కడ మై బోర్డ్ కనిపిస్తుంది చూడండి. మీరు ఈ అప్లికేషన్ కస్టమర్ సర్వీస్తో కూడా నేను చాట్ చేస్తే మనకి రిప్లై అయితే రావట్లేదు. ఇక్కడ చూడండి మనకి కస్టమర్ సపోర్ట్ అనే ఆప్షన్ కనిపిస్తుంది కదా. చూడండి మీకు ఇక్కడ ప్రూఫ్స్ అయితే కనిపిస్తుంది. ఓకేనా, అంటే కొంతమందికి అయితే పేమెంట్ వస్తుంది. ఇప్పుడు నాకైతే ఫెయిల్ అయిపోతుంది కదా. ఇప్పుడు కస్టమర్ సపోర్ట్ మీద క్లిక్ చేస్తుంది చూడండి. చూసుకున్నట్లయితే మనకి చూడండి దిస్ లింక్ ఈజ్ కుడ్ నాట్ ఓపెన్ ద లింక్ ఈజ్ ట్రై అని వస్తుంది కదా. అంటే మనకి ఈ అప్లికేషన్ అనేది గోవింద అయిపోయింది అనుకుంటున్నాను నేను కూడా. ఎందుకంటే కొంతమందికి అయితే పేమెంట్ అయితే వస్తుంది, నాకైతే రాలేదు. మీకు చూడండి నా చాట్లో అయితే చూపిస్తున్నాను చూడండి. నేనైతే కస్టమర్ సపోర్ట్ అయితే నేను సెండ్ చేస్తే మనకి రిప్లై అయితే రావట్లేదు చూడండి. ఎందుకు ఫెయిల్ అయింది అనేది నేను ఒకసారి నా బ్యాంక్ అకౌంట్ కూడా అయితే చేంజ్ చేయమని అడిగితే కూడా మనకి రిప్లై అయితే రావట్లేదు చూడండి. వాళ్ళైతే ఆన్లైన్లో అయితే కనిపిస్తుంది కదా, అంటే మనం సెండ్ చేసింది వాళ్ళు చూస్తున్నారు కానీ రిప్లై అయితే రావట్లేదు. కాబట్టి ఈ అప్లికేషన్ అయితే ఎవరైతే యూజ్ చేస్తున్నారో వాళ్ళైతే లాగౌట్ చేసుకుని అయితే డిలీట్ అయితే చేసుకోండి. ఎందుకంటే మీరు ఇన్వెస్ట్మెంట్ అయితే పెట్టకండి. ఇంకా వేరే కొత్త అప్లికేషన్ వచ్చినా సరే మీకోసం అయితే వీడియో అయితే చేస్తాను, మంచి అప్లికేషనే. ఓకేనా, ఇంతే ఈ వీడియోలో అయితే మీకు చెప్పాలనుకున్నాను. ఎలా అనిపించిందో కింద కామెంట్ చేయండి. అలాగే ఇంకెవరైతే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోలేదో సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేసుకున్నట్టే వెళ్ళండి. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో అయితే కలుద్దాం. అంతవరకు సెలవు ఫ్రెండ్స్, బాయ్ ఫ్రెండ్స్.